ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉండడానికి నీ ఇంటి తలుపులు తెరిచావా? ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేసేదమని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో వాక్యంలో గమనిస్తాం. దేవుడంట మనందరి జీవితాల దగ్గరికి వచ్చి తలుపు దగ్గరకు వచ్చి తడుతున్నాడంట. నా కొరకు నీ హృదయాన్ని తెరుస్తావా ప్రియమైన బిడ్డ? నా కొరకు నీ ఇంటిని తెరుస్తావా? నీ ఇంట్లోకి నన్ను రాని. నీ ఇంట్లోకి నేను వస్తే నీ ఇంట్లో ఉన్న రోగాలు బయటకు పోతాయి. నీ ఇంట్లోకి నేను వస్తే నీ ఇంట్లో ఉన్న గొడవలు గందరగోళాలన్నీ వెళ్ళిపోతాయి. నీ ఇంట్లోకి నేను వస్తే నీ ఇంట్లో ఉన్న లేమి, నీ ఇంట్లో ఉన్న కరువు స్థితి, నీ ఇంట్లో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ దూరం అవుతాయి. సమృద్ధితో నింపుతాను. నీ ఇంట్లో నాకు చోటిస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ ఓబేదెదోం అన్నాడు, లార్డ్ మై హోమ్ ఇస్ అన్ ఓపెన్ హోమ్. నా ఇంటిని తెరవబడిన ఇంటిగా నీ కోసం ఉంచాలని ఆశపడుతున్నాను. కొంతమంది ఇంటిని అన్నిటికీ తెరుస్తారు కానీ దేవుని పనుల కొరకు మాత్రం తెరవరండి. నాకు తెలుసు, కొంతమంది చెప్తూ ఉంటారు, పలానా కొత్త ఇల్లు చూసుకోవడానికి వెళ్ళామండి, ఒక రెంటెడ్ హౌస్ కొరకు వెళ్ళాము. వాళ్ళు చెప్పారు, ఇంట్లోకి మీరు వస్తే ప్రార్థన చేయడానికి వీల్లేదు, ఇంట్లో నుండి పాటలు వినబడడానికి వీల్లేదు, ఇంట్లో నుండి ప్రార్థనలు వినబడడానికి వీల్లేదు. కొంతమంది ఉంటారండి, ఆ ఇంట్లో తాగుబోతుల కేకలు వినబడచ్చు, సినిమా పాటలు వినబడచ్చు, గొడవలు వినబడచ్చు, వేరే ఏమైనా వినబడచ్చు, కానీ ప్రార్థనలు మాత్రం వినబడకూడదు అంటారు కొంతమంది లోకస్తులు. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన యొక్క ఆవశ్యకత, ప్రార్థన వల్ల వచ్చే ఆశీర్వాదం తెలియదు కాబట్టి. నాకు కొంతమంది చెప్తూ ఉంటారు, అలాంటి ఇంట్లోనికి వెళ్ళడం కంటే వెళ్ళకపోవడమే మంచిదని వేరే ఇల్లు వెతుక్కుంటున్నామమ్మా. ఒక మంచి ఇల్లు ప్రార్థన చేసుకోవడానికి, ఒకవేళ ఇంట్లో అవసరమైతే ఒక ప్రార్థనా కూటం పెట్టుకోవడానికి ఇబ్బంది లేని ఇల్లు దొరకాలని ప్రార్థన చేయండి అని కొంతమంది సిస్టర్స్ వచ్చి చెప్తూ ఉంటారు. ఆశ నీకుందా? నీ ఇంటిలో దేవుని సన్నిధి నిలబడాలని, నీ ఇంట్లో దేవుని సన్నిధి సమృద్ధిగా ఉండాలి అనే ఆసక్తి ఉందా? ఓబేదెదోము తన ఇంటిని దేవుని కొరకు తెరిచాడు.